బెంగళూరులో నిత్యం ఏదో ఒక చోట రేవ్ పార్టీలు జరుగుతూనే ఉంటాయి. ఈ క్రమంలోనే ఆ నగరంలోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో ఉన్న బీఆర్ ఫామ్ హౌస్లో జరుగుతున్న రేవ్ పార్టీపై పోలీసులు, యాంటీ నార్కోటిక్స్ విభాగం అధికారులు సంయుక్తంగా దాడి చేశారు. అయితే ఆ రేవ్ పార్టీలో తెలుగు నటి హేమ కూడా పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. పార్టీలో పాల్గొన్న యువకులు డ్రగ్స్ను వాడుతున్నట్టు గుర్తించారు. MDMA మాత్రలు, కొకైన్ పెద్ద మొత్తంలో లభ్యమయ్యాయి. ఆంధ్ర, బెంగళూరుకు చెందిన 100 మందికి పైగా ఈ పార్టీలో పాల్గొన్నట్లు వెల్లడైంది. వీరిలో 25 మందికి పైగా యువతులే ఉన్నారట. రేవ్ పార్టీలో పాల్గొనాలని ఆహ్వానిస్తే హేమ వెళ్లారా, డబ్బులు తీసుకొని రేవ్ పార్టీలో పాల్గొన్నారా అనే కోణంలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. హేమతో పాటు ఇంకొందరు కొత్త తెలుగు యాక్టర్లు కూడా ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు తెలుస్తుంది. ఆదివారం అర్ధరాత్రి తర్వాత కూడా ఆ పార్టీ కొనసాగిందని విచారణలో తేలింది. ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ఈ రేవ్ పార్టీ నిర్వహించాలని ప్లాన్ చేశారు. అయితే అర్ధరాత్రి తర్వాత పోలీసులు రంగప్రవేశం చేసి దీన్ని భగ్నం చేశారు. ఇలాంటి రేవ్ పార్టీల కోసం ఒక్క రోజుకు దాదాపు 30 లక్షల నుంచి 50 లక్షల రూపాయల దాకా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ పార్టీలకు కొంతమంది మోడల్స్, హీరోయిన్లను కూడా ఆహ్వానిస్తుంటారు. ఇందుకు గాను వారికి భారీగా పారితోషికం చెల్లిస్తుంటారు. ఇక రేవ్ పార్టీకి చాలామంది సెలబ్రిటీలు కూడా హాజరైనట్లు చెబుతున్నారు. టాలీవుడ్కు చెందిన కొందరిని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. అయితే కన్నడ మీడియాలో నటి హేమ పేరు సర్క్యులేట్ అవుతుంది. దీనిపై క్లారిటీ కోసం TV9 రిపోర్టర్ హేమను కాంటాక్ట్ చేశారు. తాను హైదరాబాద్లోనే ఉన్నానని హేమ స్పష్టం చేశారు. రేవ్ పార్టీలో తాను ఉన్నట్లు కన్నడ ఛానల్స్లో, మీడియాలో వచ్చిన వార్తల్ని ఆమె ఖండించారు. 2022 సంవత్సరం ఏప్రిల్లో హైదరాబాద్లోని బంజారాహిల్స్ రాడిసన్ డ్రగ్స్ పార్టీ వ్యవహారం కలకలం రేపింది. అప్పట్లోనూ కూడా ఆదివారం అర్ధరాత్రి టైంలోనే పుడింగ్ పబ్లో విచ్చలవిడిగా డ్రగ్స్తో పాటు కొకైన్ తీసుకున్నట్లు పక్కా సమాచారం రావడంతో మఫ్టీలో వెళ్లి టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. పోలీసుల దాడిలో సుమారు 150 మందిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఇక పట్టుబడిన వారిలో 39 మంది యువతులు ఉన్నారు. వారిలో కొందరు ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నారు. పట్టుబడిన వారిలో ప్రముఖ సినీ నటుడు కుమార్తె, ఏపీకి చెందిన MP కుమారుడు, మాజీ DGP కుమార్తె సహా పలువురు ఉన్నారు. కాగా అప్పట్లో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో సినీ నటి హేమ హల్చల్ చేశారు. తనకు సంబంధం లేని డ్రగ్స్ కేసులో తాను ఉన్నట్లు పుకార్లు సృష్టించి తన ప్రతిష్ట దిగజారేలా మీడియాలో కథనాలు రావడంతో ఆమె చిందులు వేశారు. నేను పబ్లో లేకపోయినా నా పేరు ఎందుకు బయటకు తెచ్చారంటూ సూటిగా ఆమె నిలదీశారు.